మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ని మీట్ అవుతూ ఉంటాను. అలానే మన ఛానల్ చూసి ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కాల్ చేసి నేను పర్సనల్గా వెళ్ళి మీట్ అవుతూ ఉంటాను బిఫోర్ సైట్ విజిట్. అటువంటి సందర్భంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే కనుక న్యూగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, సరదాగా ఏంటంటే ఏదో ఒక టైంలో ఒక పాయింట్ని టచ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అప్పట్లో అంటే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ కాకముందల మేము వందల్లోనూ వేలల్లోనూ కొన్నాము. ఈరోజు లక్షలు చేరుకుని బాగా గెయిన్ అయ్యాము. బట్ ఈరోజు కొనాలంటే ఎంట్రీ లెవెల్ ప్రైస్ రియల్ ఎస్టేట్లో కనీసం 15,000 20,000 ఉంది కదా, అప్పుడు వచ్చిన రిటర్న్స్ వస్తాయని చెప్పి సరదాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అండ్ కొత్త ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ అదృష్టవంతులు అండి. ఆ రోజు టైం లైన్లో ఎవరైతే కొన్నారో ఒక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో వాళ్ళ అదృష్టవంతులు. ఇప్పుడు కొందామంటే ఆడగొంటామండి, సిటీ ఎక్కడికో ఎక్స్పాండ్ అవుతుంది, మీరు చెప్పే ప్రాజెక్టులు ఇంకెక్కడో చెప్తున్నారు. నిజంగా ఆ ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిన ప్రాంతాల మాదిరిగా డెవలప్ అవుతాయి ఫ్యూచర్లో అని చెప్పి అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను వాళ్ళతో డైరెక్ట్గా చెప్పేదే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఏంటంటే ఆ రోజు వందలు వేలు అనేవి ఆ రోజున్న శాలరీస్కి, ఆ రోజున్న ఎర్నింగ్ కెపాసిటీస్కి చాలా ఎక్కువ మొత్తంతో సమానం. ఆ రోజు వాళ్ళు కొన్నారంటే ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ కాకముందులో కొన్నారు, ఔటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ జరిగే దశలో కొన్నారు, ఔటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ అయినా కొత్తల్లో అంటే వెహికల్ ఫ్లో జరిగినాయి, ట్రావెలింగ్లోకి వచ్చి యూటిలైజేషన్లోకి వచ్చిన తర్వాత దశలో కూడా కొన్నారు. ఆ టైంలో కొన్న వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్ గెయిన్ అయ్యారు. తర్వాత దశలో కొన్న వాళ్ళు ఏంటంటే గెయిన్ అయ్యారు, బట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లో చూస్తే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా తక్కువ మొత్తంలో లాభపడ్డారు. బట్ ఓవరాల్గా బాగా లాభపడిన వాళ్ళే. ఇప్పుడు నేనైతే సదాశివపేట చెప్తున్నానో, సదాశివపేటలో కూడా మీకు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే స్టార్ట్ అయిందో హైదరాబాద్కి ఒక లైఫ్ లైన్ లాగా, ఒక గేమ్ చేంజర్ లాగా, అలాంటి రీజనల్ రింగ్ రోడ్ను కూడా ఇప్పుడు సదాశివపేట ఫస్ట్ పాయింట్గా బేస్ చేసుకొని గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీని రాబోయే 2-3 నెలల్లో రెడీ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అంటే మీకు బిఫోర్ గ్రౌండ్ బ్రేకింగ్ కొంటున్నాము, అట్లానే కన్స్ట్రక్షన్ జరిగే దశలో పెరుగుతుంది, వాడకంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంటుంది. ఒక ఔటర్ రింగ్ రోడ్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానకపురం కూడా ఎలానో ఈరోజు ఎంటైర్ RRR పాయింట్లో సదాశివపేట అటువంటి అద్భుతమైన లొకేషన్. కాబట్టి మీరు ఈరోజు గెయిన్ అవుతారు, రాబోయే 5 సంవత్సరాలు గెయిన్ అవుతారు, నెక్స్ట్ 15 years కూడా గెయిన్ కాబోతారు.